చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఏంటంటే అంతగా టాలెంట్ లేనోళ్ళు గూడా కొన్ని మంది బాగా సక్సెస్ అవుతారు. కొన్ని మంది ఎంత టాలెంట్ ఉన్నా అంత బేగా సక్సెస్ అవ్వలేరు. కొంచెం లేట్‌గా అవ్వచ్చు. లేదంటే సక్సెస్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి స్పీడ్ ఎగ్జిక్యూషన్. నీకొక ఐడియా ఉంది. దానికి ప్లాన్ యేసుకున్నావు. అది ప్లాన్ నుంచి ఎంత త్వరగా ఔట్‌కమ్‌కి రీచ్ అయింది. అంటే ఎంత త్వరగా దాని నుంచి ఇన్‌కమ్ జనరేట్ అయింది. లేకపోతే దాని నుంచి ఏమైనా వర్క్ జనరేట్ అవుతుంది అనేది ఎగ్జిక్యూషన్ అంటారు. నీ దగ్గర బిలియన్ డాలర్ ఐడియా ఉండొచ్చు. ఎలాన్ మస్క్ కన్నా నువ్వు టాలెంటెడ్ అవ్వచ్చు. జెఫ్ బీజోస్ కన్నా టాలెంటెడ్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర లేనంత ఐడియాస్ కూడా నీకు రావచ్చు. కానీ నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 100 ఇయర్స్ తీసుకున్నావు అనుకో, ఎవడు పట్టించుకోడు. ఇంకొకడు ఎవడో నీకన్నా తక్కువ టాలెంటెడ్ ఇదే ఐడియా ఆడికి వస్తుంది ఖచ్చితంగా ఇంకొక 10 ఇయర్స్ తర్వాత. ఈ 10 ఇయర్స్ తర్వాత స్పీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇంకొక 15 ఇయర్స్లోనే కనిపెట్టేస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, అరే ఈ ఐడియా నాకు ముందే వచ్చింది కదా, ఈ ఐడియాలో చేస్తాడు, ఈ నా దగ్గర కాపీ కొట్టాడు అనుకుంటావు. కాదు, నీకు వచ్చిన ఐడియాలు ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఎవడైతే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడో వాడే సక్సెస్ అవుతాడు బేగా. కాబట్టి నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నదని కాదు, నువ్వు అనుకున్నది ఎంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేసావనేది ఇంపార్టెంట్. అందుకే ఇంగ్లీష్లో కోట్ ఉంటుంది, సక్సెస్ లవ్ స్పీడ్. అంటే నువ్వు ఎంత స్పీడ్గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీకు ఎంత టాలెంట్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు.